నమస్తే అండ్ వెల్కమ్ టు బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఆఫర్ గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే 100 డేస్ బొనాంజా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఆఫర్. ఓకే, ఈ ఆఫర్ గురించి తెలుసుకోబోయే ముందు మనం కంపెనీ గురించి, కంపెనీ ప్రోడక్ట్ గురించి, కంపెనీ ఇన్కమ్ స్ట్రక్చర్ గురించి కొద్దిగా పరిచయం చేసుకొని అప్పుడు ఈ కంపెనీ ఈ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ట్రిప్స్ గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదట మన కంపెనీ పేరు బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. మన దగ్గర 2 రకాల అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి కిచెన్లో ఉపయోగపడే ట్రైప్లై కిచెన్ యూటిలిటీస్, రెండోది ఆరోగ్యానికి ఉపయోగపడే డాక్టర్ ఖాదర్వలి గారి ఫార్ములా మిల్లెట్ మార్ట్. 32 రకాల హెర్బల్స్, 32 రకాల మిల్లెట్స్, 18 హెర్బల్స్ కలిగిన ఒక ప్రత్యేకమైన ఫార్ములాతో తయారు చేసిన మిల్లెట్ మార్ట్. ఇది మన కంపెనీ ప్రోడక్టు. అయితే ఈ ఇన్కమ్ స్ట్రక్చర్ గురించి మనకి 4 ప్యాకేజీలు ఉన్నాయి. 14,900 తోటి మనం కిచెన్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. రెండవది 5,999 కూడా మీరు కిచెన్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ప్యాకేజ్ 3 3,000 నుంచి 5,000 వరకు మనం కిచెన్ ఐటమ్స్ ప్లస్ మిల్లెట్ మార్ట్ కలిపి కొనుక్కునే అవకాశం ఉంది. ప్యాకేజ్ 4లో కిచెన్ ఐటమ్స్ కానీ ఇండివిజువల్ ఐటమ్స్ కానీ మిల్లెట్ మార్ట్ కానీ కొనుక్కునే అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటి ఈ కిచెన్ ఐటమ్స్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పటి వరకు మనం తెలిసినా తెలియకపోయినా మన ఇంట్లో చాలామంది, మనం కానీ మన ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల వాళ్ళు, మన సొసైటీలో చాలామంది అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారు. అది చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినా ఏ వస్తువు అయినా సరే అల్యూమినియం పాత్రలో వంట చేయకూడదు. ఏంటి అంటే అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం వల్ల అది కరిగి అరిగి టెంపరేచర్కి లాంగ్ రన్లో మన శరీరంలో కలిసిపోతుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పే మాట కాదు, డాక్టర్లు చెప్పే మాట. యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మీరు సెర్చ్ చేస్తే కనుక ఇదే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి అల్యూమినియం పాత్రల్లో వంట చేయకూడదు. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే రీసెర్చ్ స్కాలర్స్ చెప్తున్నారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం వల్ల మనకి లాంగ్ టర్మ్ డిసీజెస్ అయిన క్యాన్సరు, కిడ్నీ ప్రాబ్లమ్స్, షుగరు, బీపీ అంటే మనకి తెలియని లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తుంటాయి. ఇది మరి మనం మార్చుకోవాలి కదా, మనకు అర్థమైంది కాబట్టి మనం మార్చుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళకి మార్చుకోమని చెప్పగలగాలి. ఇంతే బిజినెస్. మనం ఆరోగ్యంగా ఉందాము, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చేద్దాం. కాబట్టి మనం ఇమ్మీడియట్గా అల్యూమినియం పాత్రల స్థానంలో ఒక్కొక్కటి మార్చుకుంటూ బ్రూజే వారి ట్రైప్లై పాత్రలను వాడాలి. ఏంటి ట్రైప్లై అంటే 3 లేయర్స్ కలిగి ఉంటుంది కాబట్టి ట్రైప్లై అంటాము. ఈ ట్రైప్లై అంటే మొదటి లేయరు స్టెయిన్లెస్ స్టీల్ 304 గుడ్ ఫుడ్ గ్రేడ్, రెండవది అల్యూమినియము, మూడవది స్టెయిన్లెస్ స్టీల్ అవుటర్ లేయర్ మ్యాగ్నెటిక్ స్టీల్. అదేంటి అల్యూమినియం వద్దన్నారు కదా, మళ్ళీ ఇందులో అల్యూమినియం ఎలా వాడుతున్నారు అంటే ఫస్ట్ లేయర్ మాత్రమే మనకి ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ 304 క్వాలిటీ, అది మాత్రమే మనం వండే ఆహారంతో కాంటాక్ట్ ఉంటుంది. అల్యూమినియం లేయర్ అనేది సెకండ్ లేయర్గా ఉంది కాబట్టి ఫుడ్తో కాంటాక్ట్ అవ్వదు. బట్ అల్యూమినియం అనేది గుడ్ కండక్టర్ కాబట్టి మనకు ఇచ్చిన హీట్ని యూనిఫామ్గా మన ఆహారం అందరికీ కూడా అందించడం కోసం అల్యూమినియం వాడాల్సి వస్తుంది. బట్ అది ఫుడ్తో టచ్ అవ్వదు కాబట్టి ఎలాంటి హాని చేయదు. ఈ విధంగా చూస్తే ఈ ట్రైప్లై షీట్స్ తోటి తయారు చేసిన ఈ క్వాలిటీ ట్రైప్లై యుటెన్సిల్స్ వాడడం వల్ల మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, ఎక్కువ రోజులు మన్నుతుంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, సేఫ్గా ఫుడ్ బర్న్ అవ్వదు. అంటే ఓన్లీ కుకింగ్ అవుతుంది తప్పితే బర్న్ అవ్వదు. లాంగ్ లాస్టింగ్, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది. ఈ విధంగా మనకి
ఈ అల్యూమినియం బదులు ఫుడ్ గ్రేడ్ ట్రైప్లై ఈ యుటెన్సిల్స్ వాడడం వల్ల మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఈ రోజు నుంచి మనం మారాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారేలాగా హెల్ప్ చేయాలి. ఫ్యామిలీ హెల్త్, ఇది ఫ్యామిలీ హెల్త్కి సంబంధించిన విషయం కాబట్టి ఇట్ ఈస్ ఏ గుడ్ క్వాలిటీ టు చేంజ్ ఇమ్మీడియట్లీ. నౌ ద సెకండ్ ప్రోడక్ట్ ఈస్ మిల్లెట్ మాల్ట్. మిల్లెట్ మాల్ట్ ఇక్కడ 32 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. తర్వాత 18 హెర్బల్స్ ఉన్నాయి. ఈ హెర్బల్స్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా మనకి మంచి ఆరోగ్యానికి ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఉన్న ఈ 32 రకాల హెర్బల్స్, తర్వాత మిల్లెట్స్ ప్లస్ హెర్బల్స్ కూడా మనకి ఎంతో, ఇది డాక్టర్ ఖాదర్ అలీ గారి ఫార్ములా. సో మనం అందరం కూడా మనం వాడుకోవాలి, మన పిల్లలకి ఉపయోగించేలాగా చేయాలి, పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగించేలాగా చేయగలిగితే మనకి అద్భుతాలు జరుగుతాయి. ఈ 32 ఇంగ్రీడియంట్స్లో సిరిధాన్యపు చిరుధాన్యాలు, కొర్రలు, సామలు, అరికలు, ఓదలు, అండుకొర్రలు, వరిగలు. మొలకెత్తిన ధాన్యాలు, పప్పు ధాన్యాలలో రాగులు, సజ్జలు, జొన్నలు, పెసలు, ఉలవలు, అలసందలు, మొక్కజొన్న, బొబ్బర్లు, కందులు, బఠానీలు, మినుములు, శనగలు, వేరుశనగ. డ్రై ఫ్రూట్స్లో బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష. గింజ ధాన్యాల్లో గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మరియు సగ్గుబియ్యం, శొంఠి, యాలకులు. ఈ విధంగా మనకి 32 ఇంగ్రీడియంట్స్తో కలిపి 18 ఆయుర్వేద మూలికలు. వాటిలో అశ్వగంధ, శతావరి, బ్రహ్మి, గుడిచి, త్రిఫల చూర్ణం, హరితకి, బిబిటకి, ఉసిరి, పిప్పలి, పునర్నవ, హరిద్ర, జ్యేష్ఠమధు, గోక్షుర, మునగాకుల పొడి, తులసి మొదలైనవి. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మనకి ఒక ఖాదర్ అలీ గారి ఫార్ములా ప్రకారం మనకు వచ్చినాయి కాబట్టి మనం వాడుకుంటూ మన ఫ్యామిలీ అందరికీ కూడా ఉపయోగపడేలాగా మనం ఈ పౌడర్ని పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం మనం ఒక మిల్లెట్ పౌడర్ అంటే ఒక వాటర్లో కలుపుకొని వేడి చేసి దాన్ని ఒక మాల్ట్ లాగా తయారు చేసుకొని తీసుకోగలిగితే మంచి ఆరోగ్యం, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు దాకా మనం బ్లూజే కంపెనీ వారి ప్రోడక్ట్స్ చూసాము, మనకి హెల్త్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూసాము. ఇప్పుడు మనం ఇన్కమ్ స్ట్రక్చర్ కూడా జస్ట్ పైన చెప్తాను, పూర్తిగా చెప్తే హాఫ్ అన్ అవర్ పడుతుంది. కానీ మనకి ఇప్పుడు ఓన్లీ నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. మన కంపెనీ మనకి 5 రకాల ఇన్కమ్లు ఇస్తుంది. మొదటిది రిటైల్ బోనస్, అంటే మనం ఏదైతే ఫస్ట్ టైం ఎంట్రీ తీస్తున్నామో తర్వాత నుంచి ఎప్పుడు కొన్నా కానీ డీపీ ప్రైస్ మీద 20% రెడ్యూస్ చేసి ఇస్తుంది. అది రిటైల్ బోనస్. అది మీరు ఎప్పుడు కొనుక్కున్నా కానీ లైఫ్ టైం 20% ఎలిజిబిలిటీ ఉంటుంది. రైట్. రెండోది టీమ్ సేల్స్ బోనస్. టీమ్ సేల్స్ బోనస్ అనేది మనకి ఏదైతే మనం టీమ్ తోటి కలిపి పని చేస్తామో 20% నుంచి 28% వరకు అది మనకున్న టీంను బట్టి ఫస్ట్ టీం, సెకండ్ టీం, థర్డ్ టీంని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది మనకి ఎవ్రీడే వస్తుంది. టీమ్ సేల్స్ బోనస్ అనేది ఎవ్రీడే వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి 15,000 జాయినింగ్ నుంచి మనకి 2,500 వరకు ఉంది. సో 1,500 నుంచి 220 వరకు మనకి ఒక రోజుకి ఒక్కొక్క లెగ్ మీద, ఒక్కొక్క టీం మీద 60,000 చొప్పున. ఒకవేళ మీకు 10 టీంలు ఉంటే 6 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. అది లిమిట్ కూడా ఏం కాదు, ఇంకెంత కావాలంటే అంత మనకు పని చేసే విధానాన్ని బట్టి టీమ్ సేల్స్ బోనస్ ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనకి మెంటర్ బోనస్ ఉంది. ఈ మెంటర్ బోనస్ ఇది కూడా డైలీ వస్తుంది. మనకున్న టీమ్ సైజుని బట్టి ఫస్ట్ లెవెల్లో మీరు 15,000 ప్యాకేజీలో ఉంటే ఫస్ట్ లెవెల్లో 20%, మన డౌన్ లైన్ మెంబర్స్
తీసుకున్న ఇన్కంలో నుంచి ఎంతమంది టీం ఉన్నా కానీ ఒక్కొక్క ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళ ఇన్కంలో నుంచి మనకి 20%, సెకండ్ లెవెల్లో నుంచి 10%, థర్డ్ లెవెల్లో 5%. ఒకవేళ మీరు 2500 ప్యాకేజీలు అయితే ఫస్ట్ లెవెల్లో 10%, సెకండ్ లెవెల్లో 5%. సో ఈ విధంగా మెంటర్ బోనస్ అనేది గురుదక్షిణ. అంటే మనం కింద వాళ్ళకి ఎంత బాగా ఎక్కువ ఇన్కమ్ వచ్చేలాగా చేయగలిగితే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునేదాన్ని గురుదక్షిణ. సో ఇది 3 డైలీ ఇన్కమ్స్. ర్యాంక్ బోనస్ మంత్లీ ఇన్కమ్ మన టీంలో అయ్యే బిజినెస్ మీద 10% తీసి సో మన టీంలో వాళ్ళందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ర్యాంక్. సో 6% రాయల్టీ ఉంది. కంపెనీలో టోటల్ టర్న్ ఓవర్ మీద 6% తీసి మంత్లీ వన్స్ బేస్డ్ ఆన్ క్రైటీరియా అది అందరికి కూడా ర్యాంక్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇప్పుడు మనం అసలైన పాయింట్ బొనాంజా గురించి మాట్లాడుతున్నాము. సో బొనాంజా అంటే మన కంపెనీ ప్రత్యేకంగా మనలాంటి లీడర్స్ అందరూ కూడా డబ్బులు ఒకటే కాదు, ఇన్కమ్ ఒకటే కాదు, హెల్త్ ఒకటే కాదు, ఒక ఎంజాయ్మెంట్ కూడా ఉండాలనేది ఒక ఆలోచనతోటి గ్యాంగ్టాక్ లోకల్ ట్రిప్ ఇండియాలో సిక్కిం స్టేట్లో ఉన్న గ్యాంగ్టాక్కి మనకి నేషనల్ ట్రిప్గా ఇచ్చింది. 3 nights 4 days. మార్చి 20 నుంచి జూన్ 27 వరకు మనకి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా 35 జతలు మ్యాచ్ అవ్వాలి. అది కూడా 7500 బీవీ తోటి. ఒకవేళ మనం 35 జతలే అంటే 7500 బీవీ కండిషన్ కాదు. మీరు 2500తో జాయిన్ అయినా 5000తో జాయిన్ అయినా ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఓవరాల్గా 2,62,500 బీవీ మీకు పవర్ లెగ్లోను వేకర్ సైడ్ అన్ని కలిపి కూడా మ్యాచ్ అవ్వాలి. అంటే లెఫ్ట్ టీంలో 2,60,500 బీవీ రావాలి, రైట్ టీంలో 2,62,500 బీవీ రావాలి. దీనికి మీకు గ్యాంగ్టాక్ సిక్కిం స్టేట్లో 3 nights 4 days మంచు పర్వతాల్లో విహారయాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనకి ఇందులో కూడా ఒక 10 బేసిక్ ప్లేసెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా తెలియజేస్తాను. సో దీనిలో నుంచి రెండోది ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఉంది, దుబాయ్ ట్రిప్ ఉంది. సో ఎవరైతే 2 లెఫ్ట్ టీంలో 2 రైట్ టీంలో 2 ఇద్దరిని గ్యాంగ్టాక్ ఎలిజిబిలిటీ చేశారో వాళ్ళకి దుబాయ్ ట్రిప్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం గ్యాంగ్టాక్ గురించి చూస్తే ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ అయితే 20th March 2026, ఎండింగ్ డేట్ 27th June 2026. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు 35 IDs 7,500తో క్లోజ్ చేయొచ్చు, లేదా 1,100, 2,500 ఇలా బీవీస్ అన్నీ కలిపినా కానీ 7,500 మనం తీసుకునే టీమ్ సైజును టీంలో వాళ్ళే కొన్ని ఐటమ్స్ని బట్టి అవన్నీ కలిపి కూడా 2,60,500 బీవీ పవర్ లెగ్లోను వేకర్ సైడు 2 మ్యాచ్ చేసుకోగలిగితే 3 nights 4 days మనకి గ్యాంగ్టాక్ ట్రిప్ ఎలిజిబిలిటీ ఉంది. సో ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మీరు ఏ బీవీలో జాయిన్ అయ్యారనేది ఇంపార్టెంట్ కాదు, మీరు అవన్నీ కలిపి మీకు ఆ టోటల్ బీవీ మ్యాచ్ అయ్యిందా లేదా అనేది ఇంపార్టెంట్. రైట్. ఇందులో మనకి గ్యాంగ్టాక్లో మనకి 10 బెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి. ఒకటి గ్యాంగ్టాక్, నాతులా పాస్, చాంగు లేక్, యుమ్టాంగ్ వ్యాలీ, లాచుంగ్, లాచెన్, గురుడాన్మాక్ లేక్, పెల్లింగ్, థాంగు వ్యాలీ, టెమీ టీ గార్డెన్. ఇవన్నీ కూడా మనకి 3 nights 4 days ఫ్రీ ట్రిప్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా నేను ఎందుకు రాకూడదు అని క్వశ్చన్ వేసుకోవాలి. నౌ ద ఇంటర్నేషనల్ ట్రిప్ దుబాయ్ ట్రిప్ కూడా మీరు ఎలిజిబిలిటీ వస్తారు. మీ టీంలో లెఫ్ట్ పవర్ లెగ్లో 2 వేకర్ సైడ్ అన్ని కలిపి 2 ఇద్దరిని గ్యాంగ్టాక్ ఎలిజిబిలిటీ చేస్తే చాలు. సో ఇక్కడ కూడా 4 nights 5 days నౌ. సో దిస్ ఈజ్ ఆల్ ద రియాలిటీ. సో మనం కలిసి పనిచేస్తే, ఒక టీం కింద పనిచేస్తే అద్భుతాలు సాధించవచ్చు. సో మనం అందరం కూడా నేషనల్ ట్రిప్కి ఎలిజిబిలిటీ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఎలిజిబిలిటీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.